మనకు గత 3 సంవత్సరాలుగా ఏ వార్డులు ఎన్ని పనులు చేశారనే ఎన్ని పనులు పూర్తయినాయి అనే సమాచారం ఇచ్చారు అధ్యక్ష. దీంట్లో మనం నిజంగా ప్రశంసించాలి అధ్యక్ష. కొంతమంది చాలా బాగా పనిచేశారు, కొంతమంది చేయలేకపోయినారు. ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా పెట్టారు అది. దీంట్లో లలితమ్మ గారు 16 పనులు పూర్తి చేశారు వాళ్ళ వార్డులో. దీన్ని మనం అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి అధ్యక్ష. దాంతోపాటు దాని తర్వాత సందీప్ రెడ్డి గారు, వరలక్ష్మి గారు ఇద్దరు కూడా 12 పనులు వాళ్ళ వార్డుల్లో కంప్లీట్ చేశారు. వీళ్ళ ముగ్గురిని మనం అందరూ కూడా ప్రత్యేకంగా అభినందించాలి అధ్యక్ష. ఎందుకంటే ఏదో కొంత ఇంట్రెస్ట్ తీసుకుంటే పనులు అవుతాయి, లేకపోతే అవు. అలాగే చూసుకుంటూ పోతే అధ్యక్ష, చిట్ట చివరన అన్న బాలాజీ అన్న రిపోర్ట్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సింది అన్నాను. నువ్వు కొంచెం వినాలి, కొంచెం చెప్తా. లలితమ్మ, సందీప్ రెడ్డి, వరలక్ష్మి రిపోర్ట్ బాగుంది ఇంట్లో వీళ్ళు ఇచ్చిన దాంట్లో, అని ఏం చెప్పడం కాదు. అలాగే అసలు బాగా లేని రిపోర్ట్ అధ్యక్ష, శ్రీమతి ఇందు గారు 40వ వార్డు అధ్యక్ష. ఒకే ఒక పని అయింది అధ్యక్ష ఆ వార్డులో. అలాగే భారతి గారికి రెండు పనులు అయినాయి అధ్యక్ష. అలాగే ప్రభావతి గారి 3, చిన్న గారివి 3, వాసీం గారివి 3 పనులు అయినాయి అధ్యక్ష. దీని మీద మనం ప్రత్యేకంగా దృష్టి పెడితే, ఎందుకంటే వాళ్ళు కూడా కౌన్సిల్, గౌరవ కౌన్సిల్, వాళ్ళు వాళ్ళ వాటిని అభివృద్ధి చేసుకోవాలనే కోరికతో చేసి ఉంటారు. కాబట్టి మన అధికారులు, మనమందరూ కూడా వాళ్ళు కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ పడితే చిన్న పనులైనా సరే స్పీడ్గా చేసుకుంటే బాగుంటుందని నేను వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందించడానికి, కొంతమందిని బెటర్మెంట్ చేసుకోవడానికి చెప్తామని, మీ అందరి మూడు మారుద్దామని లేచాను అధ్యక్ష. ధన్యవాదాలు. రెండవది, గౌరవ సభ్యులకందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రుల దగ్గరికి అందరికీ తిరుగుతా ఉన్నా అధ్యక్ష. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మా మున్సిపాలిటీకి ఎంతో కొంత డబ్బులు కావాలని గట్టిగా అడుగుతా ఉన్నాను. ఒకరోజు పోయిన, 2 రోజులు పోయిన, మున్సిపాలిటీకి అప్పుడు పూర్తిగా డబ్బులు లేవనే సందర్భం. ఆయన లాస్ట్ రోజు, సరే నీ బాధపడలేకపోతున్నానని 1,24,00,000 రూపాయలు నేను అడిగింది ఆయన దగ్గరికి పోయింది. నేను 7 కోట్ల రూపాయలు ఇవ్వమని వెళ్ళాను. 1,24,00,000 రూపాయలు శాంక్షన్ చేశాడు. 1,24,00,000 శాంక్షన్ చేస్తే మళ్ళీ ఆ డబ్బులు వస్తాయి లేదా అని ఆ రోజంతా ఇక్కడికి కూర్చొని సాయంకాలం 5 గంటలకు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇక్కడ కమిషనర్ గారికి ఫోన్ చేసి డబ్బులు వచ్చినాయా అని కనుక్కున్న తర్వాత నేను బయలుదేరి ఆదోనికి వచ్చాను. ఆయన చెప్పింది ఏంటంటే, ఈ డబ్బులు ఏవైతే ఉందో ప్రత్యేక పథకం కింద ఉన్నాయి, సిల్ట్ తీసుకోవడానికి మాత్రమే ఉపయోగించాల్సినటువంటి డబ్బులు ఇవి, మిగతా వర్కులకి నేను మళ్ళీ పంపిస్తాను అని చెప్పాడు అధ్యక్ష. సరే అని రాగానే పెద్దలు అడుగుతా ఉన్నారు, వర్షాకాలంలో సిల్ట్ తీశారు అని అంటా ఉన్నారు. నిజమే అధ్యక్ష. ఎందుకంటే ఎండాకాలంలో సిల్ట్ తీసేది అది సాంప్రదాయంగా మనం అప్పుడు నీళ్లు తక్కువగా ఉంటాయి కాబట్టి తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. కానీ వర్షాకాలంలో ఎందుకు చేసినట్టే, నేను రాగానే నేను చాలా ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు విపరీతమైన వాటర్ బ్లాక్ కనిపించింది. సేమ్ టైం విజయవాడలోనూ మిగతా చోట్ల భారీ వర్షాలు పడి ఆ సిల్ట్ తీయకపోవడం వల్ల పొర్లి ఎండలోకి నీళ్లు వస్తున్నాయి, లోతట్టు ప్రాంతాలని మునిగిపోయే ప్రమాదం ఉంది అని సమాచారం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ పనులని వెంటనే చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశం, మంత్రి గారి ఆదేశాలు ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము వెంటనే దీన్ని అమలు చేసాం. మామూలుగా మనుషులు తీసి చేస్తే చాలా టైం పడుతుంది అధ్యక్ష. అందువల్ల దీన్ని వెంటనే మినీ జేసీబీలు కానీ మిషన్ వర్క్తో పూడికి తీస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చేశాను. ఎక్కడెక్కడైతే పూడికలు తీసేది, ఏవైతే కాంట్రాక్టర్లు ఈరోజు మనం వాయిదా వేసాము, రిజెక్ట్ చేసాము, ఇవన్నింటినీ కూడా నేను వ్యక్తిగతంగా చూశాను. ఎందుకంటే నేను ఏది అంత సూక్ష్మంగా వెళ్ళే వ్యక్తిని, నిజంగా పని జరుగుతుందా లేదా, నిజంగా అక్కడ ఏ విషయాలు ఉన్నాయి, నిజంగా సిల్ట్ కరెక్ట్గా తీస్తున్నారని నేను వీడియోలు కూడా మీరు వెరిఫై చేయొచ్చు సోషల్ మీడియాలో. నేను సిల్ట్ తీసే ప్రతి ఒక్క కాలువ దగ్గరికి పోయి సిల్ట్ తీస్తున్నారా లేదా చూసి పర్ఫెక్ట్గా చేస్తున్నారా లేదా అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చి వచ్చాను అధ్యక్ష. ఈ విషయాన్ని గౌరవ సభ్యులకు నేను గుర్తు చేయాలనుకున్నాను అధ్యక్ష. అందువల్ల మిగిలిన డబ్బులు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఆ డబ్బుల్ని సిల్ట్ తీయడానికి మాత్రమే వాడాలన్నారు, వేరే దానికి వాడడానికి లేదు.
రెండోది ఏంటి, మనం సమ్మర్ దాకా వెయిట్ చేసాము, ఆ డబ్బుల్ని వాడుకోలేదు, అవి వెనక్కి పోతే కూడా మనకు ప్రమాదమే. మన సిల్లు తీసుకోవడానికి డబ్బులు ఉండవు మళ్ళీ, అప్పుడు మన జనరల్ ఫండ్లో వచ్చి వాడాలి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఎందుకు చేశాము, ఎలా చేశామన్న సమాధానం. ఎందుకంటే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను, మీరు ఆదేశాల ప్రకారంగానే ఇవన్నీ మనం ఓరల్గా జరిగినాయి. ఈసారి నుంచి అందరికి కూడా వాళ్ళ వార్డులకు వెళ్ళినప్పుడు, నేను ఈ మధ్య కాలంలో వార్డు పర్యటనలకు వెళ్ళినప్పుడు అంతా కూడా కౌన్సిలర్ కూడా కలుస్తా ఉన్నాను. మొదట్లో ఇబ్బంది ఉండేది, ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. కాబట్టి పోయిన చోటంతా కూడా వాళ్ళు కూడా వెంటేసుకుని ఆఫీసర్లతో పాటుగా తిరుగుతా ఉన్నాడు అధ్యక్ష. ఇది కూడా మంచిగా జరుగుతుందని అనుకుంటా. కింద వస్తున్నప్పుడు కౌన్సిలర్లకు ఇచ్చినట్టుగానే షాపుల వాడు సుమారు 33 షాపులకు సంబంధించినటువంటి వ్యాపారం మున్సిపల్ కాంప్లెక్స్కి సంబంధించి డబ్బులు కట్టిన వాడు సుమారుగా 4 కోట్ల రూపాయలు డబ్బులు కట్టారు అధ్యక్ష. వాడు దాన్ని తీసుకొని వచ్చి మనం డిపాజిట్ చేశారు. వెంటనే పని మొదలవ్వలేదు అధ్యక్ష. 4 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టిన తర్వాత 1 సంవత్సర కాలం పాటు పని మొదలు పెట్టలేదు. సంవత్సరం తర్వాత పని మొదలు పెట్టాడు ఆయన. రెండవది ఏంటి, ఈ కాంట్రాక్టర్ ఎవరైతే దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ ముందున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి కుడిభుజం, ఆయన ఈ పని మొదలుపెట్టి కొంత చేశాడు. ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే మరి ఆయన మళ్ళీ గెలుద్దామా లేదా అనుకున్నాడా, లేకపోతే ఏం చేద్దాం అనుకున్నాడో, చూసి చేద్దాం అనుకున్నాడో ఏమో, దీన్ని ఆపేసినాడు. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే వీళ్ళు నన్ను ఒకసారి కలిశారు. కలిస్తే నేను దీన్ని వెంటనే కట్టండి అయ్యా, ఇది వెంటనే పని మొదలు పెట్టండి అని మున్సిపల్ సమావేశంలో చెప్పాను. ఆ కాంట్రాక్టర్ గారికి కూడా చెప్పినాను వ్యక్తిగతంగా, అయ్యా దయచేసి దీన్ని మొదలు పెట్టండి, దీన్ని పూర్తి చేయండి, ఆదోనికి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ ఇది అని చెప్పినాను. 3 నెలలు అయింది అధ్యక్ష. ఏదో వంక చెప్పి ఆయన టైంపాస్ చేస్తా. ఆయన మాత్రం ఏంటంటే ఇప్పటిదాకా డబ్బులు కట్టాడంటే, ఇప్పటిదాకా ఖర్చు పెట్టిన డబ్బులు ఇచ్చేస్తే పని మొదలు పెడతాను అని ఎవరో నాకు చెప్తారు. నేనంటాను, ఇంతకుముందు ఉన్నప్పుడు కమిషనర్ గారు ఉన్నారండి, ఈయన ఇప్పుడు లేరు, కృష్ణ గారు లేరు, ఇంతకుముందు కమిషనర్ గారు ఉన్నారు. ఆయనతో సుదీర్ఘంగా 1 గంట మాట్లాడాను. ఏమంటే మీ అనుభవం కొద్దీ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారండి, ప్రభుత్వం మారింది, ఆ కాంట్రాక్టరు గతంలో ఉన్న ఎమ్మెల్యే కుడిభుజం, పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉండి అన్ని కాంట్రాక్టులు చాలా చేసిన ఘనత ఆయనకి. ఈరోజు డబ్బులు ఇచ్చేసిన ఆయన కమిషనర్ గారు నాకు చెప్పిన మాట ఏమిటంటే, అప్పట్లో ఆఫ్ ది రికార్డ్ చెప్పింది అంటే, సార్ ఈ డబ్బులు పొరపాటున అతనికి ఇచ్చేస్తే అతను మాయమైపోతే మనం ఏమీ చేసుకోలేము, దయచేసి అతన్ని పని మొదలు పెట్టమని నేను 10 సార్లు చెప్పినాను వ్యక్తిగతంగా పిలిచి. ఆ కాంప్లెక్స్ అతను పూర్తి చెయ్యడు, కావాలని పెట్టిన డబ్బులు తీసుకొని మాయమైపోయి అది ఎటు కాకుండా అర్థాంతరంగా కాంప్లెక్స్ ఆగిపోతుంది. నా అనుభవంలో ఇట్లాంటి కేసులు చాలా చూశాను. నేను 10 సార్లు చెప్పినప్పటికీ కూడా అతను పని మొదలు పెట్టట్లేదు అని చెప్పి నేను కూడా కాంట్రాక్ట్ చెప్పాను, ఏమయ్యా మొదలు పెట్టవయ్యా పని, ఇది ఆదోనికి తలమానికం లాంటిది, ఈ పని మొదలు పెట్టండి, నీ డబ్బులు ఎక్కడికి పోవు, మీ డబ్బుల్ని శాంక్షన్ చేయించే బాధ్యత మాది, ఆదోని అభివృద్ధి చేసుకోవాలి, ఈరోజు ఆదోని అభివృద్ధి చేసుకునే బాధ్యత మాది. అక్కడ కాంప్లెక్స్ వస్తే అది కేవలం 33 మంది షాప్ ఓనర్లకు సంబంధించిన అంశం కాదు, అది ఆదోనికి సంబంధించిన అంశం. అది ఆదోనిలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆదోని కాంప్లెక్స్ ఆగిపోతే నాకు కూడా చెడ్డ పేరు. అభివృద్ధి చేస్తారని ప్రజలు నాకు ఓటేశారయ్యా, ఈ పని మొదలు పెట్టయ్యా అంటే, ఆ డబ్బులు ఇస్తే మొదలు పెడతారండి, డబ్బులు ఇప్పించంటే మొదలు పెడతాను. దానికి పాపం కాంట్రాక్టులు ఈరోజు రాశారు. రెండోది, నాకు చాలా మంది ఇప్పుడు ఆయన కాంట్రాక్టులు చేసినట్టు భయపడి, ఇంతకుముందు ఎమ్మెల్యేకి సన్నిహితుడు కాబట్టి భయపడి ఉంటారు చెప్పడానికి, ఆయన ముందు కామెంట్ చేయడం. నా దగ్గరికి కానీ ఇంతకుముందున్న కమిషనర్ గారి దగ్గరికి, ఇంతకుముందున్న అధికారుల దగ్గరికి వచ్చి నాసి రకం పనులు చేస్తున్నాడు అతను,
ఆ కాంప్లెక్స్ మీద క్వాలిటీ చెక్ చేయండి దయచేసి అని పలుమారు నన్ను వ్యక్తిగతంగా కలిసి ఎంతో మంది మున్సిపల్ కాంట్రాక్టర్లు చెప్పినారు, ఈ ఊర్లో ఉన్న కాంట్రాక్టర్లు చెప్పారు. అతను దుర్మార్గంగా కడతా ఉన్నాడు ఆ కాంప్లెక్స్ ని, నాసి రకంతో కడతా ఉన్నాడు, రేపు కూలితే పరిస్థితి ఏంటి, క్వాలిటీ చెక్ చేయండి, ఇంచు చూసి 10 కాలాల పాటు ఆదోనిలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసింది అనే విధంగా దాన్ని చెయ్యండి అని చాలా మంది నన్ను వ్యక్తిగతంగా, ఇప్పుడు భయం లేదు కదా, అప్పుడంటే భయం ఉండే. అప్పుడు ఏమన్నా అంటే ఆయన మీదకి ఎవరన్నా పోతే, ఆ కాంట్రాక్టర్ మీదకి ఎవరన్నా పోతే మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి దూకి వాళ్ళని చీల్చి చెండాడేవాడని చెప్తారు చరిత్ర. నేను చూడలేదు ఎప్పుడు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. నేను ఎమ్మెల్యే వచ్చాను, నాకు కావాల్సింది ఎవరు కాంట్రాక్ట్లు చేస్తారు అన్నది ముఖ్యం కాదు, నాణ్యతతో కాంట్రాక్ట్లు చేస్తారా లేదా, సమయానికి పని చేస్తారా లేదా, ఆదోనిని అభివృద్ధి చేస్తారా లేదా, ఇంతే. వీళ్ళ ఇంట్రెస్ట్ ఏమిటి? ఇక్కడ చూడండి అధ్యక్ష, ఎంత విచిత్రం. వీళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? మేము పెట్టి డబ్బులు వచ్చేస్తే తర్వాత ఏడన్నా పోలే. నేను సూటిగా అడుగుతా ఉన్నా, కౌన్సిలర్లందరినీ అడుగుతా ఉన్నా, కాంట్రాక్టర్ వైపు నుంచి మీరు వక్కాలతో పుచ్చుకుంటారా? అదన్నా రాసి ఇవ్వండి. మీరు పేపర్ ఇచ్చారు కదా, ఆయన దగ్గర పూర్తి నాణ్యతతో పని చేయిస్తాము, మేము దగ్గర ఉంటాము, లేకపోతే మాది బాధ్యత అని కూడా దయచేసి లెటర్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. ఆ కమిట్మెంట్ కావాలి మనకి. కాంట్రాక్టర్ కమిట్మెంట్ ఇవ్వాలా. ఎన్ని రోజులు ఇప్పుడు అతనికి ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చదవాలి కౌన్సిల్ సభ్యులందరూ కూడా. ఆయనకి ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఎన్ని రోజులు పూర్తి చేయాలని ఉంది, నిజంగా ఎన్ని రోజులు ఆయన పూర్తి చేస్తాడా? చేయకపోతే షాప్ వాళ్లకు వడ్డీతో సహా తిరిగిస్తామని కూడా కాంట్రాక్ట్ లో ఉంది అధ్యక్ష. ఇవన్నీ క్రాస్ చెక్ చేయకుండా, ఇవన్నీ పట్టించుకోకుండా అతను కాంట్రాక్టర్ వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన కాంట్రాక్టర్, గతంలో మా ఎమ్మెల్యే గారికి ఇప్పుడు భుజం ఎడం భుజం, మాకు వైఎస్ఆర్సీకి సంబంధించిన కాంట్రాక్టర్ కాబట్టి మేము అన్ని అనుమతులు ఇచ్చేస్తాం అని మీరు మొదలుపెట్టి, మొన్న కూడా ఒక ఇక్కడే డ్రామా మీరందరూ చూశారు, దయచేసి అర్థం చేసుకోండి సార్, నా ఆవేదన ఇది. మొన్ననే నేను ఇప్పుడు కూర్చున్నప్పుడు పెద్ద డ్రామా మీరంతా లైవ్ లో కూడా చూశారు సార్. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లంతా వచ్చి నిలదీసి తలుపులేసి మమ్మల్ని దాన్ని పెడతారా లేదా, మీరు పాస్ చేస్తారా లేదా అంటే మేము పెడతామన్నాం, అదేం పోయిందండి పెడతామని బెదిరించి భయపెట్టి నా భయభ్రాంతులు చేసి మమ్మల్ని కామెంట్ చేస్తే మీరు ఏం క్వశ్చన్ లేకుండా సంతోషంగా దాన్ని ఆమోదించారు. అబ్బాబాబా, మీ గొప్పతనానికి మెచ్చుకోవాలి, అది తప్పనిసరిగా. ఎందుకంటే ఇంతకు మించి అంతెందుకు అక్కని అడుగుతా ఉన్నా సూటిగా, అక్క నువ్వు ఆలోచన చేయక్క, నువ్వు కూటమిలో ఉన్నావు, కూటమి కౌన్సిలర్వి, ఈ కాంప్లెక్స్ ని పెట్టమంటావా లేదా చెప్పాలి. నువ్వు ఇన్ని కంప్లైంట్లు ఉన్నటువంటి కాంప్లెక్స్, ఇన్ని కంప్లైంట్లు ఉన్నటువంటి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి, దీన్ని పెట్టమంటావా లేదా నువ్వు కూడా సమాధానం చెప్పాలా. నువ్వు కూడా ప్రశాంతంగా కూర్చున్నావు, నువ్వు అబ్జెక్షన్ చెప్తున్నావా లేదా చెప్పాలా. అబ్జెక్షన్ చెబితే నువ్వు కూటమి వైపు నిలబడినట్టు, లేదంటే 60-40లో భాగమైనట్టు. ఒకసారి ఆలోచన చేయాలక్క. వీటన్నిటినీ కూడా మనము ప్రజల కోసం, ఇప్పుడు కౌన్సిలర్లందరూ కూడా, ఇప్పుడు నేను అరగంట బాలాజీ అన్న చెప్తా ఉంటే కళ్ళొప్పగిసి చూసినాను. ఇన్ని బ్రహ్మాండమైన ఆలోచనలు చేస్తా ఉన్నాడు కదా, ఇంత మంచి ఆలోచన విధానం ఉంది కదా, ఇవన్నీ కూడా నేను కూడా రాసుకున్నాను, కమిషనర్ గారు కూడా రాసుకున్నారు. 100% ఆయన చెప్పినవన్నీ కూడా ఈ ఊరికి ఉపయోగపడేవి. నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా, ఆయనకి కృతజ్ఞతలు చెప్తా ఉన్నా ఇంత మంచి అంశాలు లేవనెత్తినందుకు. కానీ దయచేసి నేను సభ్యులకి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మనము ఆ పార్టీ కాంట్రాక్టర్లు ఈ పార్టీ కాంట్రాక్టర్లని మనం ఆమోదం తెలుపుదామా, లేదా నీతి నిజాయితీగా పనిచేసే యాక్టివిటీ కోసం నిలబడతామా? అయ్యా ఇక్కడ ఒక సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి నేను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇల్లు కట్టుకుంటాం,
ఇల్లు కట్టుకుంటే కొంత సివిల్ వర్క్ జరుగుతూ ఉంటుంది, కొంత కార్పెంటరీ వర్క్ జరుగుతుంది. ప్రతి శనివారం వచ్చి ఉదాహరణ కాంట్రాక్టర్ వచ్చి ఈ రోజు పొద్దున్న సాయంకాలం దాకా ఈ పని చేశానంటే మొత్తం డబ్బులు ఇచ్చేసేయండి అంటే మీరు ఇస్తున్నామా? మనము ఎంతో కొంత పట్టుకొని, లేదా ఇల్లు కట్టుకుంటున్నప్పుడు 1,00,000 రూపాయల పని జరిగితే 25,000 పెట్టుకొని కొంత డబ్బులు మన దగ్గర పెట్టుకొని ఇస్తామా, లేదా మొత్తం డబ్బులు ఇస్తే ఏమవుతుంది? ఎందుకు మొత్తం డబ్బులు ఇవ్వము? ఎందుకంటే మొత్తం 1,00,000 రూపాయల పని చేసిన 1,00,000 రూపాయలు ఇచ్చేస్తే వాడి పారిపోతే వాడు వెనకాల తిరగడం మన వల్ల ఏ పని కాదు. నా వాదన ఏమిటంటే మున్సిపల్ కాంప్లెక్స్ మొదలు పెట్టిన తర్వాత అతను కొంత డబ్బులు ఖర్చు పెట్టింటాడు. నెంబర్ 1, వచ్చిన కంప్లైంట్ నాణ్యతను పరిశీలించాలి. అందరూ పోయి పరిశీలించాల్సిందే. ఇంజనీర్లు కూడా ప్రత్యేకంగా పరిశీలించాలి. అవసరమైతే విజిలెన్స్ వాళ్ళని తీసుకొచ్చి కూడా దాని నాణ్యత పరిశీలించాలి. నెంబర్ 2, అతను ఎంత ఖర్చు పెట్టినాడో అనేది పర్ఫెక్ట్ అంచనా వేయాలి. అంచనా వేసిన తర్వాత దాంట్లో కొంత సొమ్ము మాత్రమే చెల్లించాలి. కొంత అట్టి పెట్టుకుంటే అతనికి భయం ఉంటది. నువ్వు పని చేసిన దాంట్లో కొంత ఇస్తాపోతాము అంటే అతను పని చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మొత్తం డబ్బులు ఇచ్చి ఆయన పోతే, నేను ఒక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చెప్తా ఉన్నాను సార్, మీరు ఒక విచిత్రం వినాలి. నేను ఒక ఎజెండా చూస్తాను సార్, ఇది దీనికి కనెక్టెడ్ గా ఎందుకు పారిపోతే ఎలా ఉంటది అని ఎజెండా సార్. 31/8/24 సార్ మన కౌన్సిల్ ఎజెండా సార్. ఈ కౌన్సిల్ ఎజెండా 17వ అంశం సార్. దాంట్లో ఏంటంటే సివిల్ జడ్జికి సంబంధించిన ఫీజులు పే చేసే అంశం సార్. దాంట్లో ఒక అంశం ఒకటి నెంబర్ 1, 2019 శ్రీ బుద్ధారెడ్డి గారు అంటే మా కూటమి వైపు నుంచి నాయకుడు అండి, మా కూటమి నాయకుడు సార్, నేను చెప్తున్నాను. కూటమికి సంబంధించిన నాయకుడు మన మా నాయకుడు మీనాక్షి నాయుడు గారి భుజం. పుడుభుజాలే ఉంటాయి ఇక్కడ అంతా కాంట్రాక్టర్లు, అది విచిత్రం. పుడుభుజం ఆయన ఒక మార్కెట్ కిస్తు బాకీ సుమారుగా 26,10,000 రూపాయలు సార్. సార్ ఇది ఎప్పుడు సార్? 2019 సార్. ఇప్పుడు ఎంత సార్? 2024 సార్. 5 ఏళ్ళు. బుద్ధారెడ్డి గారిని మీ కౌన్సిలర్లందరూ రోజు చూస్తారా? చూడరా? ఊర్లో ఎక్కడ పోయినా కనబడతాడు ఆయన. ప్రముఖుడు చలామణి అవుతున్నాడు ఆయన. నిన్ననే గొడవలో మా మున్సిపాలిటీకి ఇప్పుడు మళ్ళీ ఒక కారు కూడా పెట్టినాడు కమిషనర్ గారికి. ఆయన్ని ఇప్పటిదాకా ఆ 26 లక్షల రూపాయలు వసూలు చేయలేకపోయినారు. ఈడే తిరుగుతా ఉంటాడు, ప్రముఖ నాయకుడిగా చలా అవుతున్న మనిషి. అయినా మీరందరూ ఊరుకుంటారు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఏ రోజు దాన్ని ప్రశ్నించలా కౌన్సిల్లో. నెంబర్ 2, శ్రీనివాస చౌదరి గారు, ఆయన కూడా మా నాయకుడే సార్. మా మీనాక్షి నాయుడు గారి ఎడంభుజం సార్. ఆయన కూడా 13,28,000 రూపాయలు 2020లో ఆయన కట్టలేస్తారు. ఆయన కూడా నిన్న గొడవ జరిగినప్పుడు కూడా మా లీడర్ బుద్ధారెడ్డి గారు, మా లీడరు శ్రీనివాస్ చౌదరి గారు ఇద్దరు కూడా ఇక్కడ ధర్నా చేశారు సార్. వాళ్ళ హక్కుల గురించి మాట్లాడినారు సార్, వాళ్ళు బల్లలు కొట్టినారు సార్. పెద్ద ఎత్తున ప్రచారం సార్. 2-3 రోజుల నుంచి వాళ్ళు ఇక్కడే తిరుగుతూ ఉన్నారు సార్. మీకు అందరికి కనబడతారు సార్, మీకు అందరికీ స్నేహితులు సార్, ఎక్కడ పోయినా ఉంటారు. ఆయన్ని కూడా మీరు డబ్బులు వసూలు చేయలేకపోయినారు. రేపు ఇదే కాంట్రాక్టర్, మున్సిపాలిటీ కాంప్లెక్స్ సంబంధించిన కాంట్రాక్టర్ మొత్తం డబ్బుల్ని ఎక్కొట్టి పోతాడు. మీరేం చేస్తారు సార్? పూర్తవలేదండి, ఒకే నిమిషం సార్. ఆయన కూడా ఎక్కొట్టి పోతే మీరేమి చేయగలుగుతారు? మనమేం చేయగలుగుతారు? అప్పటికి కమిషనర్ గారు ఉంటారా లేదా? అప్పటికి చైర్మన్ ఉంటారా లేదా? అప్పుడు ఎమ్మెల్సీ గారు ఉంటారా లేదా? అప్పుడు మీరు కౌన్సిలర్లుగా ఉంటారా లేదా? 15 నెలల తర్వాత బాధపడేది ఆదోని కాదా? బాధపడేది ఆదోని మున్సిపాలిటీ కాదా? బాధపడేది 33 మంది 4 కోట్ల రూపాయలు కట్టినటువంటి వ్యాపారస్తులు కాదా?
మనం అందరూ పోతాం సార్, బాగానే ఉంది. మనం అందరూ నేను 5 ఏళ్ళు, మీరు 17 నెలలు, ఆయన కొంతకాలం, ఈమె కొంతకాలం, కమిషనర్ ఎన్ని రోజులు ఆయన ఉద్యోగంలో ఉంటే అన్ని రోజులు ఇక్కడ. తర్వాత ఎవరు సమాధానం చెప్తాడు? ఈ రోజు నేను చెప్పిన 2 విషయాలకే 5 ఏళ్లుగా సమాధానం లేదు సార్. వైస్ చైర్మన్ గారు 5 ఏళ్లుగా దీన్ని రాబట్టలేకపోతా ఉన్నారు. అట్లాంటిది ఈ కాంట్రాక్టర్ పారిపోతే అర్థమైన ఏం చేయగలుగుతారు? కాబట్టి తప్పనిసరిగా నా వాదన, నేను ప్రజలను అడుగుతా ఉన్నా, మీ ద్వారా మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ప్రజల్ని కూడా అడుగుతా ఉన్నా, దయచేసి కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించే సందర్భంలో పర్ఫెక్ట్ గా నాణ్యత చూడాల్సిందే, పర్ఫెక్ట్ గా వాళ్ళు పని పూర్తి చేయాల్సిందే. పూర్తి చేసిన తర్వాత కూడా చేసిన పని సక్రమంగా జరిగిందా లేదా అని చూడాల్సిందే. తర్వాతనే బిల్లు చెల్లించాల్సిందే. బిల్లును కూడా విడతల వారీగా చెల్లించాల్సిందే. కొంత డబ్బు మెయింటెనెన్స్ కోసం మన దగ్గర పెట్టుకోవాల్సిందే. అప్పుడే ఆదోనికి మంచిది, మనందరికీ మంచిది అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తామని స్పష్టంగా మున్సిపల్ కాంప్లెక్స్ అంశం దీంట్లో పెట్టి పాస్ చేయమని అధికారుల మీద మాజీ ఎమ్మెల్యే ఒత్తిడి తెస్తున్నాడా లేదా? నోటికొచ్చింది మాట్లాడుతున్నాడన్నది వాస్తవం. కావాలంటే కాల్ డేటా చూసుకోండి. నేను ఇటు ఈ కాల్ డేటా పెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అన్నా క్యాంటీన్ల ఇష్యూ వచ్చినప్పుడు మీనాక్షి నాయుడు గారు అధికారులకు ఫోన్ చేసి నోటికి వచ్చినట్టు మాట్లాడినాడు. కాల్ డేటా బయటకు తీస్తాను, మాట్లాడి చూసుకోమని చెప్పండి. ఇలా అధికారుల్ని భయపెట్టడం మీరు సమర్థిస్తారా కౌన్సిలర్లుగా? సమాధానం చెప్పండి. 100% సమర్థించాలి సార్. దీనికి సుదీర్ఘ చర్చ కరెక్ట్ లేదు. ఇదే కదా కావాల్సింది, ప్రజలకు కావాల్సింది కూడా ఈ రకమైన చర్చ. మనం మాట్లాడే విషయాలను దృష్టిలో పెట్టుకొని నిజాలు ప్రజలు తెలుసుకుంటారు. అది చెప్పడానికే కదా ఈ సభను ఏర్పాటు చేస్తారు. లేకపోతే ఈ సభలో ఏముంది కదా, నేను కొన్ని విషయాలు ప్రజల ముందు ఉంచుతాను, మీరు కొన్ని విషయాలు ప్రజల ముందు ఉంచుతారు. ప్రజలు ఏది నిజమైనది అని తెలుసుకోగలిగే సులభంగా ఆ నాలెడ్జ్ ప్రజలకు ఉంటారు అధ్యక్ష. ఎప్పుడు కూడా సులభంగా అర్థం చేసుకుంటారు ఎవరు సరిగా మాట్లాడుతున్నారు, ఎవరు నిజం మాట్లాడుతున్నారు, ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారు అనే విషయం. నా ఆలోచన విధానాన్ని నేను సభ ముందు పెడతాను అధ్యక్ష. దయచేసి సభ్యులు కూడా ఆలోచన చేయండి. ఈరోజు మున్సిపల్ కాంప్లెక్స్ అంశం మన ముందు వచ్చింది. ఇది 33 మంది వ్యాపారస్తులు కట్టినటువంటి 4 కోట్ల రూపాయలు. మొత్తం ప్రాజెక్టు విలువ 33 కోట్ల రూపాయలు. దీనికి సంబంధించిన తప్పనిసరిగా విధి విధానాలని కౌన్సిల్లో అడుగుతానంట. కౌన్సిలర్లు అందరూ మనమందరూ కూర్చొని కౌన్సిల్లో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అధ్యక్ష. నేను ఏ పార్టీతో అయినా కలిసి పనిచేస్తాను. ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. నేను చాలా సార్లు మీరు చెప్పినప్పుడు నేను చెప్పాను, ఏ వార్డుకి వెళ్ళినా సరే అక్కడ లోకల్గా కౌన్సిలర్ని కూడా తీసుకొని పోతున్నాయి. ఇప్పుడు వాళ్ళకి కూడా గౌరవం ఇస్తా ఉన్నారు. ఇంతకుముందు మొదటి 2 నెలలు ఆ పరిస్థితి లేకుండే. కానీ ఈరోజు అలా కాదు. నేను ఇన్ఫార్మ్ చేస్తా ఉన్నాను, వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళతో కలిసి ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఎందుకంటే అభివృద్ధి ముఖ్యమైన వాళ్ళు భావిస్తారు, అభివృద్ధి ముఖ్యమైన నేను భావిస్తా ఉన్నాను. ప్రజలు ఓటేసింది నాకు అందుకనే కాబట్టి. రెండో విషయాలు, దీన్ని కౌన్సిల్లో ఉన్న కౌన్సిలర్లు, అధికారులు మీతో పాటుగా ప్రజల ముందు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిజాలని పెట్టాల్సిన బాధ్యత మనందరి మీద. ఇంతకుముందు ఎప్పుడు అట్లా ఉండేది కాదు. అన్ని నిజాలు కూడా ఫైళ్ళలో ఉండేటివి. ఆ ఫైల్లో ఏమైపోతాయో ఏమో తెలియదు. ఎవడో ఏదో చెప్తాడు, ఎక్కడో పాస్ అయిపోతాయి. దానికి నాణ్యత ఉందా లేదా పట్టించుకునేవాడు కాదు. దాంట్లో డబ్బులు ఎంత పోతున్నాయి, ఎంత మిగులుతున్నాయని కూడా తెలిసేది కాదు. ఎవడు ఏం చెబితే అట్లా నడిచేది కాదు. కనీసం ఇప్పుడైనా నేను ఆ సంస్కృతిని మార్చాలనుకుంటున్నాను. దయచేసి మనమందరూ కూర్చున్నాం. మనమందరూ కూర్చుని ఆ ఫైల్ని పూర్తిగా పరిశీలిద్దాం. దాంట్లో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్, ఆ కాంప్లెక్స్ కట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతా ప్రజల ముందు పెడదాం. ఈ 33 మంది సభ్యుల ముందు కూడా పెడదాం, చర్చిస్తాం. ఆ ప్రజలు అర్థం చేసుకొని 1కి 10 సార్లు చేస్తాం. ఇంత చేయడానికి నెలలు సంవత్సరాలు పడదు, 4 రోజులు చేస్తే సరిపోతుంది అధ్యక్ష. తర్వాత కాంట్రాక్టర్ గురించి అందరూ మాట్లాడదాం. ఆయన జవాబు కాంట్రాక్టర్ తెచ్చుకున్నాను, నేను 33 కోట్లు కాంట్రాక్ట్లు చేసేస్తే నాకు ఇది బ్రహ్మాండంగా మిగిలిపోతే బాగానే ఉంటుంది అనుకుంటాడు. కాంట్రాక్టర్ పిలుస్తాం, ప్రజల ముందు నిలబెడదాం. ఏమయ్యా పెద్ద మనిషి, ఎన్ని రోజులు గడుపుతుంది,
ఏమైనా మేము ఇచ్చిన ఫైల్లో ఈ రకమైన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, ఇన్ని రకాల డీవియేషన్లు ఉన్నాయి. ఈ డీవియేషన్లన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాల్సిందిగా కలెక్టర్ మన కాంట్రాక్టర్ నిలదీద్దాం. అతను చేసిన తప్పులు అతనికి అర్థమయ్యేలాగా చెప్తాం. తర్వాత మీరే డిసైడ్ చేయండి, నాకేం అభ్యంతరం లేదు. గౌరవ కంప్యూటర్ అందరూ కూర్చొని అతను 100 రూపాయలు పని చేసి ఉంటే 25 రూపాయలు 25 రూపాయలు 25 రూపాయలుగా ఇస్తారా, 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలుగా ఇస్తారో మీరే డిసైడ్ చేయండి. ప్రజల డబ్బులు ఇవి, నా డబ్బులు కాదు, మీ డబ్బులు కాదు. మళ్ళీ చెప్తాను, ఆదోని ప్రజల డబ్బులకి నేను వాచ్మ్యాన్, ఆదోని ప్రజల డబ్బులకి నేను తప్పనిసరిగా ఒక కాపలాదారిగా పనిచేయాలి. అందువల్ల నాకు ఇంత పర్టికులారిటీ. నాదేముందంటే ఇచ్చేయండి అంటే ఇచ్చేసి ఎవరి డబ్బు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఆలోచన చేయండి. ఎవరో సభ్యులు అర్థం చేసుకోవాలి, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి. 33 మంది కాంట్రాక్టర్లు బ్యాంకు లోన్లు తీసి కష్టపడి దాచుకున్న సొమ్మును తీసుకొచ్చి 4 కోట్ల రోజు కట్టినారు. పోనీ మనం వేసే కాలమాల డబ్బులు కానీ, ఇదే చేస్తున్నట్టు అన్న క్యాంటీన్ల డబ్బులు కానీ ఇచ్చేయండి అంటారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? ఇంటి పన్ను వేసి ఒక్కొక్క ఇంటికి 500, 1000 రూపాయలు, 1500 వేసి కలెక్ట్ చేసిన డబ్బు, మంచినీళ్ల కొలాయి కోసం వేసి పన్ను వేసిన డబ్బు, చెత్త కోసం డబ్బులు వేసి పన్ను వేసిన డబ్బు, రకరకాలుగా పన్నులు ప్రజల మీద వేస్తే వాళ్ళు రూపాయి మున్సిపాలిటీకి ఇస్తే ఆ డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టేటప్పుడు మనం ఎంత నిజాయితీగా ఉండాలో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిందిగా సభ్యులందరినీ కోరుతా ఉన్నాను. అందువల్ల నేను వాచ్మ్యాన్ అంటాను. ప్రజలు కట్టే డబ్బులకి నేను వాచ్మ్యాన్. దాన్ని కాపాడాల్సిన బాధ్యత నా ఇంట్లో డబ్బులాగా, మీ ఇంట్లో డబ్బులాగా రూపాయి చూసుకొని ఖర్చు పెట్టాల్సిన బాధ్యత మనది లేదా అని అడుగుతా ఉన్నాను. కాంట్రాక్టర్ లాభాల కోసం, రాజకీయాల కోసం ఆదోని అభివృద్ధిని పణంగా పెడతామంటే ఒప్పుకునే ప్రశ్నే లేదని నేను మీకు సమాధానం మేము అలా కలుపుకొని వెళ్తానండి. రెండోది, అన్ని తెలియనండి, దయచేసి నేను స్టూడియో మనం అడుగుతా ఉన్నా, ఎంతమంది కాంప్లెక్స్ కి సంబంధించినటువంటి ఫైల్ ని చూశారు? దయచేసి చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎంతమంది నిన్న ఎంత పెద్ద గొడవ జరిగింది, అన్నా క్యాంటీన్లకు సంబంధించిన మీరేమి చూడకుండా అప్రూవ్ చేశారు కదా సార్. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లంతా కూడా ఏమి కనీసం ఫైల్ పట్టించుకోకుండా, అన్నా క్యాంటీన్ల అంత గొడవ పట్టించుకోకుండా మీరు ఏకగ్రీవంగా ఎలా పాస్ చేశారు నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. మరి దాన్ని తెప్పించుకొని చూడండి, మీకు నాణ్యత పరిశీలించాలని లేదా అని అడుగుతా ఉన్నా. ప్రజల డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు జవాబుదారిగా ఉండాల్సిన బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా. టీడీపీ కాంట్రాక్టర్లు చేస్తున్నప్పుడు వైసీపీ వాళ్ళు చేతులెత్తి, వైసీపీ కాంట్రాక్టర్లు చేస్తున్నప్పుడు టీడీపీ వాళ్ళు చేతులెత్తి, ఎవరి డబ్బు సార్ ఇవన్నీ? ప్రజల డబ్బు సార్, ప్రజలకు జవాబుదారు సార్. మనం ఈ 60-40 నడవస్తున్నారు. ఇంకా ఆదోనిలో ఇంపాసిబుల్ సార్. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు 60-40 వ్యవహారాన్ని ఆపేరా. 60-40 నాకు ఓటేశారు సార్. ఇది నడవలేమని సార్. పోయి మీరు నడవలేస్తారా? మీకు ఇష్టమా చెప్పండి, ప్రజలకు ఇష్టమా చెప్పండి. ఎందుకు సార్ ఇలా చేస్తాను? ఎందుకు సహకరించుకుంటారు ఒకరికొకరు? నాణ్యత సమస్య ఉంది మొర్రో అంటే కూడా, కంప్లైంట్లు ఉన్నాయి మొర్రో అంటే కూడా కనీసం ఫైలు చూడడానికి ఎందుకు ఒప్పుకోరు సార్? మీరు నాణ్యత పరిశీలిస్తాం రండి అంటే అవసరమే లేదని ఆలోచన ఎందుకు సార్? మీకు దయచేసి రండి సార్. నేనే తప్పు మాట్లాడుతున్నాను సార్. ఇది మన పని కాదా? సుడిగా అడుగుతా ఉన్నా. వెళ్దాం సార్, మనం అందరూ కలిసి వెళ్దాం. నాకు వైసీపీ లేదు, టీడీపీ లేదు, బీజేపీ లేదు, అందరూ కలిసి వెళ్దాం. ఊరిలో అన్నా క్యాంటీన్ పెట్టిన, ఊరిలో కాల వేసిన, ఊరిలో కుడికి తీసిన, ఊరిలో కాంప్లెక్స్ కట్టిన, వాళ్ళు డబ్బులు కొట్టేయకుండా చూడాల్సిన బాధ్యత మనకు లేదా అని అడుగుతా ఉన్నాను సార్. దయచేసి కలిసి రండి అని అడుగుతా ఉన్నాను సార్. ఇది తప్పంటే దానికి నా ఓట్లు ఒప్పుతారు ఎందుకు సార్? ఆలోచన చేయండి. ఇది భావ్యమా అని అడుగుతా ఉన్నాను సార్. నా ఆలోచనలో, నా ఆలోచన విధానంలో తప్పుందా అని మిమ్మల్ని అడుగుతాం. తప్పుంటే చెప్పండి, నేను దిగిపోతా, ఈ సభకి రాను. నా నీవు నిజాయితీ పరుడివి కాదు,
మీ ఆలోచన విధానం తప్పు అని చెప్తే మళ్ళీ ఈ సమావేశం రానుదాకా రాను. లేదయ్యా నువ్వు చెప్పే దాంట్లో వ్యాలిడ్ పాయింట్. అయ్యా నేను దేశ రాజకీయాలు చూసిన వాడిని, 15 రాష్ట్రాల్లో తిరిగిన వాడిని, ఎంతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చూసిన వాడిని. ఇన్ని సందర్భాల్లో ఇంత చిన్న విషయాన్ని ఎంత సులభంగా గుర్తించగలను? నేను దయచేసి మీ సహకారం కోరుతా ఉన్నా. సహకరించండి. ఊరి పాట కోసం మీరున్నారు, మీలో నిజాయితీ ఓకే, నాకు ఇబ్బంది లేదు. నాలో నిజాయితీ కొంచెం గుర్తించండి. నాకు వేరే ఇంటెన్షన్ ఏమన్నా ఉందా? ఫైల్ చూడమన్నా తప్ప ఏమన్నా, నాణ్యత చూడమన్నా తప్ప ఏమన్నా, రండి పోదాం అక్కడ ఫిజికల్ గా చూద్దామంటున్నా తప్ప ఏమన్నా, అవసరమైతే విజిలెన్స్ అందరూ రాద్దాం, విజిలెన్స్ వచ్చి చెక్ చేయండి. రాష్ట్రంలో ఇంత పెద్ద యంత్రాంగం ఉంది, దానికి కూడా రాద్దాం అందరూ కలిసి. 10 టెస్టులు పాస్ అవ్వనియండి, డబ్బులు ఎక్కడికి పోవు, శాంక్షన్ చేసేది మనమే. ఇచ్చేద్దాం సార్, అన్ని కరెక్ట్ గా ఉంటే డబ్బులు ఇచ్చేద్దాం సార్. కరెక్ట్ గా లేవనేది కదా నా బాధ, డబ్బులు కొట్టేస్తున్నారని కదా నా బాధ, దానికి మనం సహకరించకూడదన్నది కదా నా బాధ. సిల్క్ తీయడానికో పూడిక తీతకో ఇంకొకటి వాటికో ఎమర్జెన్సీకి వచ్చే డబ్బుల్ని దయచేసి మీరందరూ కూడా సహకరించి, నేను చెప్పనక్కర్లా, నేను చెప్తే చేయమని కూడా రావట్లేదు, మీరు చెప్పినా కూడా ఎమర్జెన్సీ డబ్బుల్ని ఎమర్జెన్సీగా వాడదాము. మీరు చెప్పినా పర్లేదు, నాకు ఇబ్బంది ఏమి లేదు. కాంప్లెక్స్ లాంటివి, అన్నా క్యాంటీన్ లాంటివి ఎమర్జెన్సీ వర్క్లు కాదు. దాంట్లో తగినంత సమయం ఉంటుంది, సమయం తీసుకొని బ్రహ్మాండంగా పర్ఫామ్ చేద్దాము, జవాబుదారీగా ఉంటాము అని చెప్పడమే నా ఉద్దేశం. ఎందుకంటే ఏ అంశాన్ని కూడా ఒక ఆలోచనతో ముందు పెడతాను. మీరు కాంప్లెక్స్ ని సిల్ట్ తీసేదాన్ని ఒకటిగా చూడడానికి లేదు, తెచ్చిన ఫండ్స్ ఆ ఫండ్స్ వేరే ఈ ఫండ్స్ వేరే అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే ముందు పెట్టాను. ఓకే రైట్.